ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఒక యోగి 1000 మందికి బలాన్ని ఇవ్వగలడు, 1000 మందికి స్ఫూర్తినివ్వగలడు. మీకు తెలియాల్సిన పనులే మీరు ఎవరికి స్ఫూర్తినిస్తున్నారో. మహర్షి మహేష్ ఎఫెక్ట్ అని ఓ ఎఫెక్ట్ 600 యూనివర్సిటీస్లో అన్ని కంట్రీస్లో నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైంటిస్టుల ద్వారా ప్రూవ్ చేయబడినది మహర్షి ఎఫెక్ట్ అని. వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు దాన్ని. మహర్షి ఎఫెక్ట్ అని కొడితే మీకు ఆ ప్రూఫ్స్ అన్నీ వస్తాయి. ఆ ప్రూఫ్స్ అన్నీ రికార్డ్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? నోబెల్ ప్రైజ్ విన్నర్స్. ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నరు, బయోకెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ విన్నరు. వాళ్ళు రీసెర్చ్ చేసింది అండర్ వెరీ స్ట్రింజెంట్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్, ల్యాబొరేటరీస్లో 600 యూనివర్సిటీస్లో. అక్కడ వాళ్ళు ఏం ప్రూవ్ చేశారు అంటే, ఆ ఊరి జనాభాలో 1000 మందిలో ఒకడు ధ్యానం కరెక్ట్గా చేసేవాడు ఉంటే ఆ ఊళ్ళో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. సైంటిఫికల్లీ కన్ఫర్మ్డ్. వెబ్సైట్లో పెట్టి ఉన్నాయి ఇవి. 6000 pages of research in 600 universities, bound volumes. ఒక మెడిటేటర్ influences 1000 people in the city. పతంజలి యోగ సూత్రాలు చదివి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు పాపులేషన్కి స్క్వేర్ రూట్ ఆఫ్ ద పాపులేషన్, అంటే 1,1000 కూడా కాదు, లక్షలో ఒకడో ఎంతో అవుతాడు. అంటే ఏంటి? వాడు కాస్త పతంజలి యోగ సూత్రాల మీద పూర్తి అథారిటీ ఉన్నటువంటి వాడు ఉంటే ద నేషన్ విల్ బికమ్ ఇన్విన్సిబుల్. ఆ దేశాన్ని ఎవడో పరాజితం చేయలేడు. అజేయమైనటువంటి భారతం. భారతము అంటే మళ్ళా యోగులై ఉండే ఈ ముఖని భారతం అనకండి. మనకి పృథ్వీ మన భారతం. భారతం అంటే భగవంతుడి మీద రతి కలిగినటువంటి, అభిమానం కలిగినటువంటి వ్యక్తులు. 7,000 మంది ఉంటే చాలు, పృథ్వీ మీద ఏ విధమైనటువంటి హింస ఉండదు అని సైంటిస్ట్ ప్రూవ్ చేశాక, మరి మనం ఇది నేర్చుకోకపోతే సైంటిస్టులు మాత్రం ఏం చేయగలరు?